వెల్కమ్ టు అవర్ ఛానల్. సంధ్య అనే పేరు పెట్టారు, కానీ ఆ అమ్మాయి జీవితంలో వెలుగు కన్నా చీకటే ఎక్కువగా ఉండేది. పుట్టినప్పటి నుంచి ఆమెను చూసి నవ్విన వారు తక్కువే. తల్లి కన్నీరు కారుస్తూ కన్ను మూసింది. సంధ్యకప్పుడు 3 ఏళ్ళు కూడా నిండలేదు. తల్లి ముఖం గుర్తుందా అంటే ఒక మసక వెలుగు మాత్రమే గుర్తుంటుంది. ఒక పాట పాడుతూ నిద్రపుచ్చిన జ్ఞాపకం, ఒక వెచ్చటి ఒడి అనుభూతి మాత్రమే మిగిలాయి. నాన్న రామయ్య మంచివాడే, కానీ బలహీనుడు. భార్య పోయిన దుఃఖం తట్టుకోలేక ఊరంతా చెప్పింది విని రెండో పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి అనే ఆవిడ రెండో భార్యగా వచ్చింది. బయటకు చూడడానికి మంచిదే, కానీ సంధ్య విషయంలో మాత్రం ఆమె మనసు నిండా అసూయ కలిగి ఉండేది. ఆమెకు తన సొంత పిల్లలు పుట్టాక సంధ్య ఇంట్లో ఒక అనాథలా మారింది. సంధ్యకు ఇంకా గుర్తుంది, తనకు 6 ఏళ్ల వయసున్నప్పుడు సావిత్రి కొడుకుని ఎత్తుకొని ముద్దు పెడుతుంటే సంధ్య ఆమె చీర కొంగు పట్టుకొని నిల్చునేది. నాకు ఒక ముద్దు ఇవ్వనా అమ్మ అని ఆమె కళ్ళు అడిగేవి. కానీ సావిత్రి కళ్ళు ఆ ప్రశ్న ఎప్పుడూ చదవలేదు. పైగా దూరంగా ఉండు, పిల్లవాడికి ఏమైనా అయితే నీ వల్లే అని కసురుకునేది. సంధ్య ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో పనిభారం పెరిగింది. పొద్దున్నే లేవడం, పూజగది శుభ్రం చేయడం, వంటింట్లో సాయం, బట్టలు ఉతకడం, ఇవన్నీ ఆమె పనులయ్యాయి. సావిత్రి పిల్లలు బడికి వెళ్తుంటే సంధ్య మాత్రం ఇంటి పనిలో మునిగిపోయేది. ఆడపిల్లకు చదివేందుకు, పెళ్లి చేసి పంపించేదానికి అనేది సావిత్రి. రామయ్య మెల్లిగా ఏదో అనబోతే సావిత్రి ఒక చూపు చూస్తే చాలు ఆయన నోరు మూసుకునేవాడు. అయినా సంధ్యకు చదువంటే పిచ్చి ఆసక్తి. ఇంటి పని ముగించుకొని సావిత్రి పిల్లల పాత పుస్తకాలు తీసుకొని రాత్రి దీపం కింద చదువుకునేది. అక్షరాలు నేర్చుకునేది, కథలు చదవడం నేర్చుకునేది. పుస్తకాల్లోని ప్రపంచం ఆమెకు ఒక కలల లోకంలా ఉండేది. అక్కడ ఆమె రాకుమారి. అక్కడ ఆమెను ఎవరూ తిట్టరు. అక్కడ ఆమెకు ఒక తల్లి ఉంటుంది. ఆ కలలే ఆమెను బతికించాయి. చిన్నతనంలో 16 ఏళ్ళు వచ్చేసరికి సంధ్య అందంగా తయారైంది. పల్లెటూరి మట్టి సంపద ఆమె ముఖంలో మెరిసే. ముదురు ఛాయ, పెద్ద కళ్ళు, పొడవాటి జడ సూపర్లను ఆకట్టుకునేది. కానీ ఆ అందాన్ని ఇంట్లో ఎవరూ గుర్తించలేదు. సావిత్రికి ఆమె ఒక భారంగా కనిపించింది. ఎప్పుడు వెళ్తుందా ఈ ఇంట్లో నుంచి అని రోజు ఆలోచించేది. సంధ్యకి 20 ఏళ్ళు వచ్చేసరికి సావిత్రి ఒక సంబంధం తీసుకొచ్చింది. చుట్టుపక్కల పెద్ద ఊరిలో మంచి భూమి ఉన్న కుటుంబం. అబ్బాయి పేరు శ్రీనివాస్. బాగా చదువుకున్నాడట. అతనికి ఉద్యోగం కూడా ఉందట. సావిత్రి సంధ్యని పిలిచి, నీకు మంచి సంబంధం చూశాను, నీ తల్లి లేకపోయినా నేనే నీకు తల్లిలా చూశాను అని ఈ పెళ్లి చేసుకో అంది. సంధ్యకు ఏమనిపించిందో చెప్పడం కష్టం. ఒకవైపు ఇంట్లోంచి బయటపడుతున్నానన్న ఆశ, మరోవైపు కొత్త జీవితం అంటే భయం. శ్రీనివాస్ ఫోటో చూసింది. బాగున్నాడు. మనసులో ఒక చిన్న ఆశ సిగురించింది. బహుశా ఇప్పుడైనా నన్ను ఎవరైనా ప్రేమిస్తారేమో అనుకుంది. పెళ్లి జరిగింది. సంధ్య అత్తగారింటికి వచ్చింది. మొదట కొన్ని నెలలు బాగానే ఉంది. శ్రీనివాస్ మంచివాళ్లానే కనిపించాడు. అత్తగారు పద్మావతి మొదట్లో మంచిగానే మాట్లాడి, మామగారు రంగయ్య నిరాడంబరంగా ఉండేవాడు. 2 ఆడపడుచులు, వాళ్ళు అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఒక విషయం స్పష్టమవుతూ వచ్చింది. సంధ్య గర్భం దాల్చలేదు. మొదటి 6 నెలలు ఎవరూ ఏమీ అనలేదు. తర్వాత పద్మావతి మెల్లిగా ప్రశ్నలు మొదలు పెట్టింది. ఏమైనా శుభవార్త ఉందా అనే ప్రశ్నలు మొదట మృదువుగా వచ్చాయి. తర్వాత ఇంకా శుభవార్త లేదా అనేది కాస్త విసుగ్గా, చివరికి నీకు ఏమైనా లోపం ఉందా? సంధ్య ఏమి చెప్పగలదు? తను కూడా తల్లి కావాలని ఎంతగా కలలు కంది. ప్రతి నెల ఒక ఆశ, ప్రతి నెల ఒక నిరాశ. ఈ చక్రంలో ఆమె మనసు జీర్ణమైపోతుంది. డాక్టర్లకు చూపించారు. అందరూ ఏమీ సమస్య లేదు, సమయం కావాలి అన్నారు. కానీ ఆ సమయం రాలేదు. 1 ఏడాది గడిచింది. 2 ఏళ్లు గడిచాయి. ఇక అసలు యుద్ధం మొదలైంది. పద్మావతి నోరు విప్పింది. రోజు ఏదో ఒక మాట. గొడ్రాల అనే పదం ఇల్లు మారుమోగిపోయింది. మొదట్లో అది నేరుగా అనకపోయినా పరోక్షంగా చెప్పేది. ఆ వంశం నిలబడాలంటే ఒక వారసుడు కావాలి, లేకపోతే ఈ ఆస్తి అంతా ఎవరికి అనే మాటలు సంధ్య గుండెలో గుచ్చుకునేవి. ఆడపడుచులు వచ్చినప్పుడు మరీ ఘోరంగా ఉండేది. వాళ్ళిద్దరు సంధ్య ముందు నిలబడి, మా అన్నకు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పండమ్మా, ఈమెతో ఏం లాభం లేదు అనేవారు. సంధ్య అక్కడే నిలబడి ఉండేది. ఆమె కన్నీళ్లు కార్చినా వాళ్లకు ఆనందమే అయ్యేది. చూడు ఏడుస్తుంది, సంతానం లేకపోతే కన్నీళ్ళు ఎక్కువ అని హేళన చేసేవారు. శ్రీనివాస్ అతను సంధ్యకు అతిపెద్ద ఆశ. పెళ్లి సమయంలో ఎంతో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి క్రమంగా తల్లి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. సంధ్యను సమర్థించే బదులు తను కూడా విసుక్కోవడం మొదలుపెట్టాడు. నీ వల్ల నేను అమ్మతో తిట్లు తింటున్నాను అనేవాడు. ఒకరోజు రాత్రి సంధ్య భోజనం వడ్డిస్తుండగా శ్రీనివాస్ ఆమె వైపు కూడా చూడకుండా, మా అమ్మ చెప్పింది నిజమేనేమో, నీలో ఏదైనా లోపం ఉంది అన్నాడు. ఆ మాట సంధ్య గుండెని చీల్చేసింది. ఒకరోజు పద్మావతి స్పష్టంగా చెప్పేసింది, నీకు ఈ ఇంట్లో ఇక చోటు లేదు. నీ కర్మ నీది. మా అబ్బాయికి రెండో పెళ్లి చేస్తాం. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో, లేదా నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నది. సంధ్య శ్రీనివాస్ వైపు చూసింది, ఆఖరి ఆశగా. కానీ అతను తల వంచుకున్నాడు. ఒక్క మాట కూడా అనలేదు. ఆ క్షణంలో సంధ్యకు అర్థమైంది, తను ఈ ఇంట్లో పూర్తిగా ఒంటరి అని.
సంధ్య తన దుఃఖాన్ని మూటగట్టుకుని పుట్టింటికి వచ్చింది. అక్కడైనా తనకు ఆదరణ దొరుకుతుందేమోనని ఒక చిన్న ఆశ. కానీ అక్కడ ఎదురైంది మరో నిరాశ. సావిత్రి ఆమెను చూసిన తీరే వేరుగా ఉంది. వచ్చేసావా, ఏం జరిగింది అని కూడా అడగలేదు. కారణం తనకు ముందే తెలుసునన్నట్టు ఉంది. రామయ్య మాత్రం కొంచెం బాధపడ్డాడు. కానీ ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. సావిత్రి మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఆయనకు లేదు. నీకు సంతానం లేకపోవడం నీ కర్మ. ఇప్పుడు నీ బాధలన్నీ మాకెందుకు అన్నది సావిత్రి. నీకోసం మేము పడిన ఖర్చంతా వృధా. పైగా ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండడం వల్ల నా పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది. జనం ఏమంటారు? సంధ్య ఆ మాటలు విని నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. రాత్రి భోజనానికి కూడా బయటకు రాలేదు. ఎవరూ పిలవలేదు కూడా. ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. తన జీవితం అంతా కళ్ళ ముందు సినిమాలా కదిలింది. పుట్టింట్లో ఆదరణ లేదు, అత్తగారింట్లో గౌరవం లేదు, భర్త ప్రేమ లేదు, సంతానం లేదు. ఇక తనకు ఈ లోకంలో ఏమి మిగిలింది? ఆ రాత్రి సంధ్య ఒక నిర్ణయం తీసుకుంది. తను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ అవమానాలు, ఈ నిరాశ, ఈ ఒంటరితనం ఇవన్నీ భరించలేనంతగా మారాయి. చావు ఒకటే మార్గం అనిపించింది. మరుసటి రోజు ఉదయం సంధ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆమె కాళ్ళు ఊరి చివర ఉన్న పెద్ద చెరువు వైపు నడిచాయి. అది పెద్ద చెరువు, చుట్టూ చెట్లు, నిశ్శబ్దం. అక్కడ ఎవరూ ఉండరు. సంధ్య గట్టు మీద నిలబడింది. చెరువు నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి. అవి తనను పిలుస్తున్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకుంది. తన జీవితం మళ్ళీ కళ్ళ ముందు మెదిలింది. తల్లి లేని చిన్నతనం, సవతి తల్లి నిర్లక్ష్యం, భర్త ఉపేక్ష, అత్తమామల అవమానాలు ఇవన్నీ కరిగిపోతే బాగుండు అనిపించింది. ఆ నీళ్లలోకి దూకేస్తే ఇవన్నీ మాయమైపోతాయి. ఇక ఏ బాధ ఉండదు. ఆమె ఒక అడుగు ముందుకేసింది. మరో అడుగు వెయ్యబోతుండగా ఆగమ్మ ఒక వృద్ధమైన కంఠం. సంధ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఒక ముసలాయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఆందోళన, కళ్ళలో కనికరం, చేతిలో ఒక చిన్న మూట, తెల్లటి గుడ్డ, పంచెకట్టు, నుదుటపై తిలకం. ఎవరో సన్యాసిలా ఉన్నాడు. ఏం చేయబోతున్నావమ్మా అన్నాడు దగ్గరగా వచ్చి. సంధ్య కన్నీళ్ళు ఆగలేదు. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, బతికి ఏం లాభం అని వెక్కి వెక్కి వేడ్చింది. ముసలాయన కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, బిడ్డ, నీ కథ నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తాను విను. ఈ చెరువులో దూకడం వల్ల నీ కష్టాలు తీరవు. అవి ఇక్కడే ఉండిపోతాయి. నీతో పాటు నీ ఆశలు కూడా చనిపోతాయి. అది నీకు న్యాయం చేసినట్టు అవుతుందా? సంధ్య ఏమీ మాట్లాడలేదు. ఆమె కన్నీళ్ళు లాగడం లేదు. ఆయన మళ్ళీ అన్నాడు, నీకు తెలుసా, నేను ఈ ఊరిలో ఒంటరిని. నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఆ చిన్న గుడి వాకిట్లో ఎవరో పెట్టింది తింటాను. అయినా సరే నేను బతికే ఉన్నాను. ఎందుకంటే బతుకు అంటే విలువైనది. మనకు ఎవరూ లేరని మనం చనిపోతే మన కష్టాలు చూసి ఎవరూ బాధపడతారు? ఎవరికి లాభం లేదు. కానీ నాకు బతకడం ఇష్టం లేదు అంది సంధ్య. ఇష్టం లేకపోవడం వేరు, బతకలేకపోవడం వేరు. నీకు ఈ లోకంలో ఎవరూ లేరు అంటున్నావు. నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఉన్నాను. నన్ను ఒక తండ్రిలా భావించు. నాకు నీ అవసరం ఉంది. ఈ వృద్ధాప్యంలో ఒక చెయ్యి కావాలి. నీకు ఒక ఆశ్రమం కావాలి. మనిద్దరం కలిసి బతుకుదాం. సంధ్య ఆయన వైపు చూసింది. ఆ కళ్ళలో నిజమైన ప్రేమ కనిపించింది. ఎవరో అపరిచితుడు, కానీ మాటల్లో తండ్రిలా ఉన్నాడు. ఆమె మనసు కొంచెం కుదుటపడింది. నీ పేరేమిటి నాయనా అడిగింది సంధ్య. నా పేరు భద్రయ్య. ఈ ఊరి పొలిమేరలో ఉంటాను. నిన్ను చూడగానే నాకు ఏదో తెలియని బాధ కలిగింది. ఇప్పుడు నువ్వు నా బిడ్డవి. నీకు ఒక తండ్రి దొరికాడు, నాకు ఒక బిడ్డ దొరికింది. ఇది దైవం రాసిన తలరాత కాకపోతే ఏమిటి? సంధ్య ఆ మాటలకు కరిగిపోయింది. ఆమె కాళ్ళు ఆయన వైపు నడిచాయి, చెరువు వైపు కాదు. ఆమె నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చి నిలబడింది. చంద్రయ్య తన చేతిలోని మూట విప్పాడు. అందులో కొన్ని అటుకులు ఉన్నాయి. ఇది నాకు ఎవరో పెట్టారు. ఆకలిగా ఉందా? తిను అన్నాడు. సంధ్య ఆ అటుకులు తీసుకుంది. 2 రోజులుగా సరిగా తినలేదు. ఆమె ఆకలితో ఉంది. నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. భద్రయ్య ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత ఆకలితో ఉంది ఈ పిల్ల! ఈ లోకం ఎంత క్రూరంగా ఉంది అనుకున్నాడు మనసులో. భద్రయ్య సంధ్యను తన నివాసానికి తీసుకెళ్లాడు. అది ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన గుడి. చిన్న గుడి, పెద్ద రావి చెట్టు కింద ఉంది. గుడి ముందు ఒక వసారా, లోపల ఒక చిన్న గది. భద్రయ్య అక్కడే నివసిస్తున్నాడు. శుభ్రంగానే ఉంది. ఆయనకు ఒక చాప, 2 గిన్నెలు, ఒక కలశం. ఇవే సరంజామా. ఇదే నా ఇల్లు, ఇప్పటి నుంచి నీది కూడా అన్నాడు భద్రయ్య. సంధ్య ఆ గుడి ప్రాంగణంలో నిలబడి చుట్టూ చూసింది. పాడుబడి ఉన్న ఏదో ప్రశాంతత ఉంది. రాగి చెట్టు గాలి ఊగుతుంది. పక్షులు కిచకిచలాడుతున్నాయి. ఎంతో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఆమె మనసుకు హాయిగా ఉంది. మొదటి రాత్రి కష్టంగా గడిచింది. సంధ్యకు నిద్ర పట్టలేదు. తన జీవితం ఇలా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఒక పాడుబడిన గుడిలో ఒక ముసలాయనతో ఇదే నా నగతి. కానీ మనసులో ఒక ఊరట కూడా ఉంది. ఇక్కడ తనను ఎవరూ
అవమానించరు, ఎవరూ గొడ్రాలు అనరు. ఇది తనకు కొత్త జీవితం. మరుసటి రోజు ఉదయం సంధ్య లేచింది. భద్రయ్య అప్పటికే లేచి గుడి ముందు ఉన్న రావి చెట్టు కింద కూర్చొని జపం చేస్తున్నాడు. సంధ్య ఆయనను చూసింది. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. తనకు ఏమీ లేకపోయినా ఎంతో సంతోషంగా ఉన్నాడు. భద్రయ్య కళ్ళు తెరిచాడు. బిడ్డా, లేచావా? ఆకలిగా ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు కానీ ఆ గిన్నెలో కొంచెం బియ్యం ఉన్నాయి. పొయ్యి ఉంది, వండుకుందాం అన్నాడు. సంధ్యకు వంట వచ్చు. ఆమె నెమ్మదిగా పని మొదలుపెట్టింది. కాసేపట్లో వంట సిద్ధమైంది. ఇద్దరూ కలిసి తిన్నారు. ఎంతో రుచిగా ఉంది. చాలా రోజుల తర్వాత సంధ్య ప్రశాంతంగా భోజనం చేసింది. నాయనా, నేను ఇలా ఖాళీగా ఉండలేను. నాకు ఏదైనా పని కావాలి అంది సంధ్య. భద్రయ్య ఆలోచించాడు. నీకు ఏం చేయడం వచ్చు? నాకు కుట్టు వచ్చు. చిన్నప్పుడు మా పిన్ని పెట్టిన పనుల్లో అదొకటి. పాత బట్టలు కుట్టడం, అల్లికలు వేయడం నేర్చుకున్నాను. చదువు కూడా కొంత వచ్చు. మంచిది. ఊరిలో మనకు పరిచయం ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. నేను మాట్లాడుతాను. నీకు కుట్టు యంత్రం ఎలాగైనా సంపాదిద్దాం అన్నాడు భద్రయ్య. భద్రయ్య ఊరిలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నవాడు. ఆయన ఒకప్పుడు పూజారి. కానీ వయసు మీద పడ్డాక ఎవరూ పట్టించుకోలేదు. అయినా ఆయన మనసు మాత్రం విశాలంగా ఉంది. ఊరిలో ఒక పెద్ద మనిషి దగ్గర సాయం కోసం అడిగాడు. సంధ్య కథ చెప్పాడు. ఆ వ్యక్తి సంధ్యకు ఒక కుట్టు యంత్రం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సంధ్య కుట్టు మొదలుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న పనులు వచ్చాయి. కానీ రాను రాను ఆమె పనితనం, నాణ్యత ఉండడం వల్ల ఊరి ఆడవాళ్ళు ఆమె దగ్గరకు రావడం మొదలుపెట్టారు. సంధ్యకు పని పెరిగింది. ఆమె సంపాదన మొదలైంది. మొదటి నెల సంపాదనతో భద్రయ్యకు ఒక మంచి పంచె కొనిచ్చింది. భద్రయ్య ఆ పంచెను కట్టుకొని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా బిడ్డ నన్ను చూసుకుంటుంది అనుకున్నాడు. నెలలు గడిచే కొద్దీ సంధ్య జీవితం నెమ్మదిగా మారింది. ఆమె ఇక పాడుబడిన గుడిలో ఉండలేదు. కుట్టు యంత్రం నుంచి వచ్చిన డబ్బుతో ఆమె ఆ గుడి పక్కన ఒక చిన్న గుడిసె వేసుకుంది. భద్రయ్య సాయంతో చిన్నగా అది ఇల్లులా మారింది. 2 గదులు, ఒక వంటిల్లు, ముందు చిన్న వసారా, ఇద్దరికీ సరిపోయింది. సంధ్య ఇప్పుడు కేవలం కుట్టు పని మాత్రమే కాదు, ఊరి పిల్లలకు చదువు కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చదువుకున్న విద్య ఇప్పుడు పనికొచ్చింది. ఊరు పిల్లలు సాయంత్రం ఆమె దగ్గరికి వచ్చేవారు. ఆమె వారికి అక్షరాలు, లెక్కలు నేర్పించేది. దీనివల్ల ఆమె మరికొంత ఆదాయం వచ్చింది. భద్రయ్య ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మెరుగైంది. సంధ్య చేతి వంట తింటూ ఆమె కొని ఇచ్చిన పంచె కట్టుకొని ఆయన ఒక చిన్న పిల్లాడిలా మారాడు. రోజు పొద్దున్నే లేచి రావి చెట్టు కింద కూర్చొని జపం చేస్తాడు. తర్వాత సంధ్య పెట్టి టిఫిన్ తింటాడు. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతాడు. సాయంత్రం సంధ్య దగ్గరికి వచ్చే పిల్లలతో కథలు చెప్తాడు. రాత్రి భోజనం చేసి సంధ్యతో మాట్లాడుతూ పడుకుంటాడు. ఇది ఆయన దినచర్య. సంధ్య ఇప్పుడు బయటి ప్రపంచాన్ని కూడా చూడడం మొదలుపెట్టింది. ఒకప్పుడు చావు కోసం చూసిన ఆమె ఇప్పుడు బతుకు కోసం పోరాడుతుంది. ఆమె కుట్టు పనిలో రాణిస్తూ ఊరి బయట కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది. ఒక చిన్న దుకాణం అద్దెకు తీసుకోవాలని ఆలోచన కూడా వచ్చింది. కానీ జీవితం అంటే సవాళ్లు లేకుండా ఉండవు. ఒకరోజు సంధ్య ఊరి సంతకు వెళ్ళినప్పుడు ఆమె మాజీ ఆడపడుచు ఎదురైంది. ఆమె సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటి, నువ్వు ఇక్కడ బతికే ఉన్నావా అని వ్యంగ్యంగా అడిగింది. సంధ్య ఏమీ మాట్లాడలేదు. కానీ మనసులో ఒక చిన్న నొప్పి కలిగింది. ఇంటికి వచ్చాక భద్రయ్య ఆమె ముఖం చూసి అర్థం చేసుకున్నాడు. ఏమైందమ్మా అన్నాడు. సంధ్య జరిగినది చెప్పింది. భద్రయ్య నవ్వాడు. బిడ్డ, గతం అంటే గతమే. దాన్ని గుర్తు చేసుకొని బాధపడడం వల్ల లాభం లేదు. నువ్వు ఇప్పుడు నీ కాళ్ళ మీద నిలబడ్డావు. అదే నీకు పెద్ద విజయం. వాళ్ళ మాటలు నిన్ను ఏమీ చేయలేవు అన్నాడు. ఆ మాటలు సంధ్యకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె ఆ రాత్రి బాగా ఆలోచించింది. తన జీవితం ఇప్పుడు తన చేతిలో ఉంది. తనను అవమానించిన వారికి తాను బదులు ఇవ్వాల్సిందే. ఇంకా ఎదగాలి, ఇంకా బలంగా నిలబడాలి. 1 సంవత్సరం గడిచింది. సంధ్య ఇప్పుడు ఊరిలో కుట్టు సంధ్యగా పేరు తెచ్చుకుంది. ఆమె పని చాలా నాణ్యంగా ఉండడం వల్ల దూరం నుండి కూడా ఆర్డర్లు వచ్చాయి. ఆమె ఒక ఒంటరి కాదు, మరో 2 స్త్రీలకు కూడా పని నేర్పించింది. వారు కూడా ఆమెతో కలిసి కుట్టు పని చేస్తున్నారు. ఆమె చిన్న దుకాణం కూడా తెరిచింది. ఊరి కూడలిలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని అక్కడ కుట్టు యంత్రం పెట్టింది. పక్కనే ఉన్న చిన్న బట్టల దుకాణం కూడా పెట్టింది. ఆమె తయారు చేసిన దుస్తులు అమ్మడం మొదలుపెట్టింది. వ్యాపారం బాగా సాగింది. భద్రయ్య ఇప్పుడు చాలా ముసలివాడయ్యాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కానీ సంధ్య ఆయనకు ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. మంచి మందులు, మంచి భోజనం అన్నీ సమకూరుస్తుంది. ఒకరోజు భద్రయ్య సంధ్యను పిలిచాడు. బిడ్డ, నేను ఇక ఎక్కువ రోజులు ఉండను. నీ కోసమే ఇంతకాలం బతికాను. నీ కళ్ళలో వెలుగు చూడాలని ఉంది. నువ్వు ఇప్పుడు బలంగా ఉన్నావు. నాకు ఏ బాధ లేదు అన్నాడు. సంధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్న, మీరు లేకపోతే నేనేమవుతాను? మీరే నాకు అన్నీ అంది. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ మనసులో, నీ నమ్మకంలో, నీ బతుకులో నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. నువ్వు కన్నీళ్లు పెట్టకు. నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది అన్నాడు భద్రయ్య.
ఆ రాత్రి భద్రయ్య నిద్రలోనే ప్రాణం విడిచాడు. సంధ్య ఉదయం లేచి చూసేసరికి ఆయన శాంతంగా ఉన్నాడు. ముఖంలో ఒక చిరునవ్వు. సంధ్యకి ఏడుపు ఆగలేదు. తనను చావు నుంచి బతికించి జీవితం పట్ల నమ్మకం కల్పించిన ఆ తండ్రిని పోగొట్టుకుంది. ఊరి జనమంతా వచ్చారు. ఎందుకంటే భద్రయ్య అందరికీ తెలుసు. సంధ్య ఆయనకు పూర్తి సంస్కారాలు చేసింది. ఆ రోజు తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. కానీ ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. తను ఇక ఒంటరి కాదు. భద్రయ్య ఇచ్చిన ధైర్యం, ఆయన నేర్పిన జీవితం ఉన్నాయి. భద్రయ్య చనిపోయిన తర్వాత సంధ్య తన పనిలో మరింత నిమగ్నమైంది. ఆమె దుకాణం ఇప్పుడు పెద్దదైంది. 2 స్త్రీలు బదులు ఇప్పుడు 10 మంది స్త్రీలు ఆమెతో పనిచేస్తున్నారు. వారందరూ ఎక్కడో ఒక చోట అవమానించబడిన వారే, నిరాకరించబడిన వారే. సంధ్య వారికి పని నేర్పించింది, ఉపాధి కల్పించింది, ఒక ఆశ్రయం ఇచ్చింది. ఒకరోజు సంధ్య దుకాణం ముందు ఒక ఆడ వ్యక్తి నిలబడి ఉంది. సంధ్య చూసింది. ఆమె మాజీ అత్తగారు పద్మావతి. ఆమె చాలా మారిపోయింది. ముసలితనం వచ్చింది. కళ్ళలో నిరాశ ఉంది. సంధ్య ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటమ్మా ఇక్కడ? అడిగింది సంధ్య ప్రశాంతంగా. పద్మావతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సంధ్య, నిన్ను చూసి చాలా రోజులైంది. నీ గురించి విన్నాను. నువ్వు చాలా పెద్దదానివయ్యావు. నీకు నేను చేసిన అన్యాయం గుర్తుందా? నన్ను క్షమించమ్మా అంది. సంధ్య కాసేపు మౌనంగా ఉంది. తర్వాత మెల్లిగా లేచి పద్మావతి దగ్గరకు వచ్చింది. అత్తయ్య, నన్ను అవమానించింది మీరు కాదు, సమాజం. మీరు కూడా దాని ప్రభావంలో ఉన్నారు. నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించేశాను. ఎందుకంటే క్షమించడం నాకు నచ్చింది. భద్రయ్య నేర్పించిన పాఠం అంది. పద్మావతి వెక్కి వెక్కి ఏడ్చింది. సంధ్య ఆమెను కూర్చోమని చెప్పింది. మంచినీళ్ళు ఇచ్చింది. తన కథ చెప్పింది. పద్మావతి ఆశ్చర్యపోయింది. నీకు ఇంత మనోబలం ఉందే? మేము చేసిన అన్యాయానికి అధిగమించి ఎంత ఎదిగావు అంది. అమ్మ, ఎదగడం అంటే చదువు, డబ్బు మాత్రమే కాదు, మనసును విశాలంగా ఉంచుకోవడం కూడా. నా దగ్గర ఇప్పుడు చాలామంది స్త్రీలు పనిచేస్తున్నారు. వారంతా నాలాంటి వారే. నాకు సంతానం లేకపోవచ్చు, కానీ నాకు ఇప్పుడు ఒక పెద్ద కుటుంబమే ఉంది. వారే నా బిడ్డలు అంది సంధ్య. పద్మావతి వెళ్ళిపోయాక సంధ్య ఆలోచనలో పడింది. తన జీవితం ఎంత మారిపోయింది. ఒకప్పుడు చెరువు ఒడ్డున చావు కోసం ఎదురు చూసిన ఆమె ఇప్పుడు ఎంతోమందికి జీవితం ఇస్తుంది. ఇదంతా మా నాయన భద్రయ్య వల్లే. ఒక్క మాటతో తన జీవితాన్ని మార్చేశాడు. ఆత్మహత్య పరిష్కారం కాదు అనే మాట ఎంత నిజమో ఇప్పుడు అర్థమైంది. సంవత్సరాలు గడిచిన సంధ్య ఇప్పుడు ఆ ఊరికి ఒక స్ఫూర్తి. ఆమె కుట్టు పని, దుకాణం, టైలరింగు, స్కూలు అన్నీ బాగా నడుస్తున్నాయి. ఆమె స్థాపించిన స్వయం సహాయక సంఘం ఇప్పుడు ఊరిలో చాలా పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్త్రీలు ఆత్మహత్య ఆలోచనలు విడిచి జీవితం పట్ల ఆశగా బతుకుతున్నారు. ప్రతి ఏటా భద్రయ్య వర్ధంతి రోజు ఆ సంధ్య ఆ రావి చెట్టు కింద కూర్చొని ఆయన తలుచుకుంటుంది. కళ్ళు మూసుకుంటే ఆయన మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. బిడ్డ, ఆత్మహత్య పరిష్కారం కాదు. నా బిడ్డలా ఉండు. ఉన్నది చిన్న ముద్దే అయినా ఇద్దరం చేరి కొంచెం తిందాం. ఆ మాటలే ఇప్పుడు ఆమె జీవితానికి పునాది. ఆత్మహత్య నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు చిగురించిన పెద్ద వృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది. శుభం. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.